శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మకా 1, 2, 4 పాదాలు, పుబ్బ 1, 2, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం స్త్రీలకు పురుషులకు బాగుందండి. అందరికీ అన్ని విధాల అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది. ఒక రంగా అదృష్టకాలం చెప్పుకోవచ్చు. గతంలో అంటే గత సంవత్సరం ఈ సింహరాశి వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారండి. చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఈ సంవత్సరం మీకు బాగుంది. గ్రహ సంచారం బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అమ్మాయిలకు అబ్బాయిలకి ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే నూతన కార్యక్రమాలు చేపడతారు, గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలకు హాజరవుతారు. శుభకార్యాలు మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు జయం, శత్రువులను జయిస్తారు. అలాగే వ్యవహార జయం, మీ లక్ష్య సాధనకి మంచి అనుకూలము. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు కూడా మీరు ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం పూర్తవుతాయి. పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. అలాగే మీరు ఈ సంవత్సరం చాలా మనోధైర్యంగా మనోనిబ్బరంగా ఉంటారు. మీకు ఈ సంవత్సరం కొన్ని పదవులు బాధ్యతలు చేపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే మీకు ఒక స్కిల్ అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా మీ వృత్తిపరంగా స్కిల్ బయటపడి మిమ్మల్ని గుర్తిస్తారు. జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా మెయిన్ మన జీవన విధానం, ఆ విధానం బాగుంటుంది. అలాగే నూతన ప్రయత్నం చేసుకునే వాళ్ళు, అలాగే విదేశాలకు వెళ్ళేవాళ్ళు, అంటే ఉద్యోగరీత్యా పై చదువుల రీత్యా వెళ్ళేవాడు ప్రయత్నం చేయండి. మీరు సక్సెస్ అవుతారు. అయితే గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా అన్నీ మబ్బు విండి విడిపోయాయి. ఇంకా పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రయత్నం చేయండి. అయితే ఇందులో మీరు కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, కొంతమంది ప్రబుద్ధులు బద్ధకస్తులు ఉన్నారు. మీరు కూడా ఆ బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం మీకు కూడా సక్సెస్ అవుతారు. మంచి విజయాలు పొందుతారండి. మీరు మంచి విజయాలు పొందుతారు. కానీ ప్రయత్నం చేయండి, కష్టపడండి, ప్రయత్నం చేయండి. సమయం అనుకూలంగా ఉంది. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. ఇకపోతే కొత్త వాళ్ళతో జాగ్రత్త అండి. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళతో జాగ్రత్త. అయితే ఎవరికి హామీలు ఉండొద్దు ఈ సంవత్సరం. మీరు ఎవరికి హామీలు వద్దు. హామీలు ఉన్నారా ఇక మీరు చాలా సమస్య ఎదుర్కోవాలి. అలాగే సాక్ష్య సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. నోటి దోషం తగ్గించుకోండి, ఎవరిని కూడా దోషం చేయొద్దు. అలాగే ముఖ్యంగా ఈ రాశివారు గురువుల్ని బ్రాహ్మణుల్ని దూషించొద్దండి. గౌరవించండి, పెద్దలను గౌరవించండి. ఎవరి మీద ఏ విధమైన కామెంట్స్ చేయొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీకు జీవన విధానం బాగుంది, అన్ని విషయాలు బాగున్నాయి. అయితే మీకు నరఘోష ఎక్కువ ఉంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం నరఘోష ఉంది, నరపీడ. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేని మీదన్నా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి, లేకపోతే లాస్ అవుతారు. అది ఎన్ని వేలైనా, ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లైనా సరే ఆలోచించుకోండి. పెద్దలను సలహా సంప్రదించండి. అనుభవజ్ఞులు ఉంటారు కదండి పెద్దలు, ఆ పెద్దల్ని సంప్రదించండి. ఇకపోతే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో చేసే ఉద్యోగస్తులకి బాగుంది. అదృష్టకాలం చెప్పుకోవచ్చు. మీ శ్రమకు తగ్గ ఫలితం, ఇంక్రిమెంట్లు వస్తాయి, ప్రమోషన్తో కొన్ని బదిలీలు కనిపిస్తాయి, స్థలం మార్పు, అలాగే శుభకార్యాలు చేస్తారు, గృహ నిర్మాణం చేపడతారు. ఇక
రాజకీయ నాయకుల విషయం వస్తే మీకు ఈ సంవత్సరం బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అధిష్టాన వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారు. ఏదో ఒక పదవి మీరు పొందుతారు. అలాగే మంచి మంచి కార్యక్రమం చేపడతారు మీరు ఈ సంవత్సరం. రాజకీయ నాయకులు మంచి కార్యక్రమం చేపడతారు. అలాగే ముఖ్యంగా గ్రామాల్లో మంచి కార్యక్రమం చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీకు అయితే రుణాలు, ఆస్తి విషయంలో కాస్త జాగ్రత్త. ఒక సందర్భంలో స్థిరాస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. శత్రువులు ఎక్కువ ఉంటారు. మీకు నరఘోష ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం చూసుకోండి. ఇక కళాకారులు, సినిమా టీవీ కళారంగంలో ఉన్న వారికి, దర్శక నిర్మాత, అలాగే నటీనట వర్గం వారు, గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా, ఈ ఫీల్డ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి. మీరు సక్సెస్ అవుతారు. అయితే కొంచెం కష్టపడండి. అయితే మీకు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. మీరు ఈ సంవత్సరం శుభకార్యాలు చేస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో జాగ్రత్త. ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. అంతే. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇక వ్యాపారస్తులు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. చిన్న వ్యాపారస్తులకి, పెద్ద వ్యాపారస్తులకు బాగుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకి, కిరాణా మర్చెంట్స్, అలాగే ఇసుక, సిమెంటు, అలా కాంక్రీటు అంటే బిల్డింగ్కు సంబంధించిన వ్యాపారస్తులు, బిల్డింగ్ కాంట్రాక్టర్స్కు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి, సరుకులు నిల్వ చేయవారికి అందరికీ బాగుందండి ఈ సంవత్సరం. అయితే రుణాలు కూడా తీరుస్తారు. కానీ మీకు నరఘోష కనిపిస్తుంది. శత్రువులు ఉంటారు. ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ 3 జాగ్రత్తగా చూసుకోండి. ఇక విద్యార్థులు ఈ సంవత్సరం బాగుంది. చక్కగా చదువుతారు. అలాగే చదువు రీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుంది. పై చదువులకి విదేశీయాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి వెళ్ళేవారికి. ఇక మంచిగా పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవుతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇంజనీరింగు, బీఈడి, పాలిటెక్నిక్, లా, ఈసెట్, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా. మంచి ర్యాంకులు వస్తాయి. మంచి ర్యాంకులు వచ్చి మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు లభిస్తాయి. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే, విద్యార్థులకి ఈ సంవత్సరం మీరు మంచిగా చదవండి. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. కష్టపడి చదవండి. చదివితే మంచిగా వెల్ సెటిల్డ్ అవుతారు. మీరు ప్రతిరోజు లక్ష్మీ గణపతి ఆరాధన, అలాగే సరస్వతీదేవిని ఆరాధన, హయగిరి స్తోత్రం చదువుకోండి, సరిపోతుంది. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం 2 పంటలు ఫలిస్తాయి. అధిక దిగుబడులు, అధిక లాభాలు, మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయని మీకు. అలాగే కౌలుదారులకు బాగుంది. చేపలు, రేలు, చెరువు వేసే వరకు కూడా బాగుంది. మంచి లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం మీరు రుణాలు తీరుస్తారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. బాగుంది. కాకపోతే మీ మీద కాస్త నరదిష్టి ఉందండి. నరఘోష ఉంటుంది. నరదిష్టి ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అంతే. కొత్త వాళ్ళతో జాగ్రత్త. ఎవరికి కూడా హామీలు ఇవ్వవద్దు. వ్యవసాయదారులు ఎవరికి హామీలు వద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే ఇవి కేవలం ఈ సంవత్సరం రాశి ఫలాలు. ఇది కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. ఈ సంవత్సరం ఈ పీరియడ్ జరిగే దశాంతర్దశ పరిస్థితి ఏంటి, ఆ గ్రహస్థితి ఏంటి అనేది ఒకసారి సరి చేసుకుంటే నేను ఇప్పుడు కొన్ని చెప్తాను.
పరిహారాలు దాంతోపాటు అవి కూడా చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు యోగిస్తుంది. మీకు ఏమన్నా అపాయింట్మెంట్ కావాలంటే ఈ క్రింద నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు కావాల్సిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఈ సంవత్సరం ఎక్కువ శివారాధన చేయాలి. శివారాధన, శివాలయంలో అభిషేకాలు, అలాగే మాస శివరాత్రి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రికి చక్కగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే శివుడి యొక్క క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో మీ అవకాశాన్ని బట్టి సందర్శించుకోండి. చక్కగా ఆ సర్వేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి. అలాగే మీరు ముఖ్యంగా మీకు దగ్గరలో సూర్యనారాయణమూర్తి గుడి ఏమైనా ఉంటే వెళ్ళండి. సూర్య దేవాలయం ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ లేదండి అయ్యా అనుకుంటే మీకు దగ్గరలో విష్ణాలయం దర్శించుకోండి. ఇకపోతే నదీ స్నానం చేయండి. ఈ సంవత్సరం మీరు మీ అవకాశం ఉన్నప్పుడు ఒకసారి నదీ స్నానం చేయండి. అలాగే మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా. అయ్యగారిని పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని నలుగురిని పిలిచి భోజనం పెట్టండి, అయ్యగారిని సత్కరించండి. ఇక మీరు ముఖ్యంగా ఎవరైనా పితృదేవతలు ఉంటే ఈ సింహరాశిలో పితృదేవతలు ఉన్నవారు తప్పనిసరిగా అమావాస్య రోజున పితృతర్పణాలు వదలండి. స్వయం పాకం ఇవ్వండి బ్రాహ్మణులకి. పితృదేవతల ఆశీస్సు తీసుకోండి తప్పనిసరి. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా సూర్యనారాయణమూర్తి నమస్కారాలు, సూర్యనారాయణ అంటే ఆదిత్య హృదయం, సూర్య అష్టకం చేసుకోవాలి. ఇకపోతే మీకు లక్కీ నెంబర్ 1. ఈ సంవత్సరం మీకు లక్కీ నెంబర్ 1. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే రంగులు బంగారపు రంగు, గులాబీ, పసుపు, ఎరుపు, నారింజ. ఈ రంగులు మీకు కలిసి వస్తాయి. అందువలన ఈ రాశివారు కంగారు పడకుండా చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. మీ అందరికీ కూడా బాగుంటుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.